యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఎవరో దొంగిలించారు, యేసుక్రీస్తుకు అన్యాయం జరుగుతుంది, ఆయన్ని హింసించి మరణించేలా చేశారు, ఆ తర్వాత ఆయన శరీరాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన శరీరం ఎక్కడుందో చెప్తే, ఎందుకంటే 3వ దినాన అంటే ఒక 3 రోజులు సమాధిలో పెట్టిన 3వ రోజు తర్వాత కూడా మరలా వచ్చి ఇంకో కోటింగ్ వేస్తారనమాట. ఏంటది? సుగంధ ద్రవ్యాల కోటింగ్ చెప్పాం కదా. సో ఆ రసాయనాలు, సుగంధ ద్రవ్యాలు అవన్నీ వేస్తారు, గుడ్డ చుడతారు, మళ్ళీ వేస్తారు, లేయర్స్గా వేస్తారు. అది గట్టి రాయిలాగా అయిపోద్దని చెప్పాను, గుర్తుందా? లాస్ట్ వీక్ మనం థర్స్డే మాట్లాడుకుందాం. సో ఆ విధంగా చేసిన తర్వాత కూడా మళ్ళీ 3వ రోజు వస్తారు, ఇంకో కోటింగ్ ఉందన్నమాట, ఇంకో కోటింగ్ వేయాలి. వేస్తే ఏమవుతుంది అని అంటే ఇంకా అది గట్టి అవుతుంది, తర్వాత కంప్లీట్గా సీల్ అయిపోద్ది, అందులోంచి ఎలాంటి దుర్వాసన కానీ ఏది కూడా రాదు. ఇంకా ఆ సమాధి అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ రూమ్ అంత ఉంటుంది, అర్థమవుతుందా? సమాధి అంటే ఇది చిన్న గుంటో లేకపోతే ఇంకోటో కాదు, లేకపోతే మన ఆ స్టూడియో రూమ్ అంత ఉంటుంది. అంటే నేను ఒక రూమ్ అంత ఉంటుంది యాక్చువల్గా సమాధి, కానీ యేసుప్రభు సమాధి కొంచెం అది అంటే సింగిల్గా ఒక మనిషి కోసమే తయారు చేసుకున్న సమాధి అని బైబిల్ పండితులు చెప్తారు. అరిమత్తయి జోసెఫ్ ఆయన కోసం తయారు చేసుకున్న సమాధి అని చెప్తారు, అర్థమవుతుందా? సో నేను చనిపోతే ఇదిగో ఈ సమాధిలో పెట్టండి అని కొంతమంది ధనవంతులు ఆ విధంగా కొన్ని వారి సొంత సమాధుల్ని వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు. ఆ విధంగా తయారు చేసుకున్న సమాధి ఒక వ్యక్తి కోసం, లేకపోతే ఒక 3 తరాలు, నేను, నా కొడుకు, నా మనవడు, మా తరాలన్నీ ఒక 3-4 తరాలు ఇందులోనే సమాధి చేయండి అని ఇంకొంచెం పెద్ద రూమ్ పెట్టుకుంటారు. యెరూషలేంలో కొన్ని ఫోటోలు అవి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మన ఆ స్టూడియో రూమ్ ఉంది కదా, ఆ రూమ్ అంత ఉంటుంది సమాధి, యేసుప్రభు సమాధి ఇంకొంచెం పెద్దగా ఉండొచ్చు. ద్వారం కూడా దాదాపు ఒక మనిషి పట్టి అంత ద్వారం ఉంటుంది, కొంచెం వంగి వెళ్తే చాలు మనిషి పట్టి లోపలికి వెళ్తారు. ఒక పెద్ద రూమ్ లాగా ఉంటుంది లోపల. ఆ రూమ్లో 4-5 బాడీస్ని పెట్టచ్చు. అయితే అప్పుడు దాకా ఎవరిని కూడా పెట్టనటువంటి సమాధి అది. ఒక్క యేసుక్రీస్తు శరీరం మాత్రమే మొట్టమొదటిగా అందులో పెట్టబడుతుంది, కొత్త సమాధి అనమాట. అరిమత్తయి జోసెఫ్ ధనవంతుడు కాబట్టి ఆయన కోసం ఆయన ఒక్క రాయితోనే తొలిపించుకున్నటువంటి స్పెషల్ సమాధి అనమాట. సో ఈ సమాధికి ఒక రాయితోటి, దాన్ని పెద్ద రాయితోటి దాన్ని బొర్లించేస్తారు, దాన్ని చేసేస్తారు. ఇన్ కేస్ ఎప్పుడన్నా వాళ్ళు చూడాలనుకున్నా సరే ఆ రాయిని దొర్లించడం చాలా కష్టం. చాలామంది కలిసి, బంధువులందరూ కలిసి దొర్లించుకొని వచ్చి మరి ఆ సమాధిలోకి వెళ్ళి అక్కడ ఉన్న తమ బంధువుల్ని చూసి అక్కడ కొంతసేపు సమయం గడిపి ఇంకేదన్నా సుగంధ ద్రవ్యాలో ఏవో వేసి వస్తారు, అర్థమవుతుందా? సో ఆ విధంగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు కంటే అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు, మావాడేడే ఉన్నాడని చెప్పి. అదొక ఆనందం అన్నమాట వాళ్ళకి, ఎవరికి? యూదులకి. కాబట్టి అలాంటి సమాధి ఈ 3వ దినాన ఈమె ఎందుకు వెళ్ళింది? యాక్చువల్గా ఈమె ఎందుకు వెళ్ళింది? ఈ పని చేయడానికి వెళ్ళింది. కానీ అక్కడ ఏం కనిపించింది? రాయి దొర్లింపబడడం కనిపించింది. సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారు లేడు కదా. వెంటనే శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు వచ్చారు. ఎవరు వచ్చారు? యోహాను, పేతురు వచ్చారు, చూశారు, నమ్మలేదు, లోపలికి వెళ్ళాక నమ్మకం కలిగింది, బయటకు వచ్చారు, వాళ్ళు మరలా ప్రకటించడానికి వెళ్ళారు అని మనం మాట్లాడుకున్నాం. సో ఆమె వచ్చింది ఆ సుగంధ ద్రవ్యాలతో ఆయన ఇచ్చేయడానికి. కాబట్టి ఆ ప్రక్రియ చేయనివ్వండి. ఆ ప్రక్రియ కూడా చేయకుండా మా ప్రభు యొక్క దేహాన్ని ఎక్కడ దాచిపెట్టారో, ఎవరు దొంగిలించారో, ఎవరు తీసుకెళ్ళిపోయారో అని చెప్పి ఒక రకమైన ప్రేమ, ఒక రకమైనటువంటి ప్రభు పట్ల ఉన్నటువంటి కన్సర్నే కావచ్చు, ప్రేమే కావచ్చు, ఆ ప్రేమ విశ్వాసం వలనే వచ్చి ఉండొచ్చు. ఎలాంటి విశ్వాసం? నిజమైన విశ్వాసం ద్వారానే వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె యేసుక్రీస్తు శిష్యురాలు అంటే విశ్వాసి. యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆమె కోసం శిలువలో మరణించబోతున్నాడని పూర్తిగా విశ్వసించినటువంటి విశ్వాసి. ఇది నెంబర్ 1 పాయింట్, మీ మనసులో ముద్రింపబడవలసిన పాయింట్. మీరు రాసుకుంటే రాసుకోండి.
ఈ పాయింట్స్ మీరు రాసుకోవాల్సింది. రాసుకునే వాళ్ళు ఏం రాసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇలాంటి కొన్ని పాయింట్స్ అంటే అందులో మీరు చూడలేనటువంటి పాయింట్స్ మీరు రాసుకోవాలి. అర్థమవుతుందా? అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న పాయింట్స్, ఆ పాయింట్స్ మీకు ఎన్నిసార్లు చదివినా మీకు ఆ పాయింట్ కనపడదు అక్కడ, కాబట్టి మీరు చదవాలి. ఓకే, సో ఆమె శిష్యురాలు. ఇవన్నీ మనం బైబిల్లో నుంచి డిరైవ్ చేసాం. శిష్యురాలను ఎలా చెప్పాం? ఈ శిష్యులందరూ కూడా గలిలయ ప్రాంతం నుంచి ఆయన వెంబడిస్తూ వచ్చినటువంటి వారు. గలిలయ నుంచి వచ్చిన కొంతమంది స్త్రీలు కూడా ఆయన వెంబడించుతూ వచ్చిన స్త్రీలు అని చెప్పి రాయబడింది కదా. గలిలయలో నుంచి వెంబడిస్తూ వచ్చారు కొంతమంది స్త్రీలు కూడా. వాళ్ళ భర్తలతో వచ్చి ఉండొచ్చు, లేకపోతే వివాహం కాని స్త్రీలైతే వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములతో వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒంటరిగానే వచ్చి ఉండొచ్చు. వివాహం అయినటువంటి స్త్రీలైతే వాళ్ళ భర్తలతో వచ్చి ఉండొచ్చు. ఎలా వచ్చారో తెలియదు, కానీ స్త్రీలైతే ఉన్నారు ఆయన వెంట. స్త్రీలైతే ఆయన వెంటే తిరుగుతూ ఉన్నారు. ఈ 12 మంది అపోస్తలులే కాదు, పురుషులే కాదు, స్త్రీలు కూడా ఆయన వెంట ఉన్నాడు. అర్థమవుతుందా చెప్పింది? సో ఈ డిసైపుల్షిప్ అనేది, ఈ లార్డ్షిప్ అనేటువంటిది యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి ఆయనకు మోకాలు వంచి ఆయనకి జీవితాన్ని ఇచ్చి ఆయన కోసం బ్రతకడానికి ఆయన్ని వెంబడించడం అనేటువంటిది పురుషులు మాత్రమే చేసే పని కాదు, 12 మంది శిష్యులు మాత్రమే చేసే పని కాదు, ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. విశ్వాస అనేవాడు ప్రతి ఒక్కడు అలా చేసేవాడే విశ్వాసం. అర్థమవుతుందా? అలా చేస్తేనే వాళ్ళ విశ్వాసం అనేది ఉన్నట్లు. నువ్వు విశ్వాసం ఇవ్వాలంటే ఇది చేయడానికి నువ్వు స్టార్ట్ చేయడమే నువ్వు చేయాల్సింది. రక్షింపడ్డం అంటే ఏంటి? రక్షింపడాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ పని చేయడం స్టార్ట్ చేయి, నువ్వు రక్షింపడినట్టే. అర్థమవుతుందా? ఇది చేయడానికి నీకు విశ్వాసం కావాలి. యేసయ్య మీద పూర్తిగా ఆనుకునేటువంటి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసాన్ని ఆమె చూపించింది. శిష్యులతో పాటు ఆమె నివసిస్తూ ఉంది. శిష్యులతో అంటే ఆడోళ్ళు మగవాళ్ళు ఒకే చోట ఉన్నారని కాదు దాని అర్థం. దేర్ మైట్ బి సమ్ డిమార్కేషన్. ప్రభు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. సో ఏదో చేసి ఉంటారు ఏర్పాటు. స్త్రీలు ఎక్కడ ఉండాలి, పురుషులు ఎక్కడ ఉండాలి, ఏదో ఏర్పాటు చేసే ఉంటాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి కదా. కాబట్టి ఏదో విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉంటున్నారు, మొత్తానికి దగ్గరలో ఉంటున్నారు, వాళ్ళు కలుస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రభు దగ్గర కూర్చుంటూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. మరి ఏం పిలిచింది ప్రభుని? రబ్బుని అని పిలిచింది కదా. సో ఆయన చెప్పిన మాటలను వింటూ ఉన్నారు. అర్థమవుతుందా? సో ఆ విధంగా ఆమె ఒక విశ్వాసిగా అక్కడ ఉంది. ఆమె 100కి 100 పాళ్ళు ఎవరు విశ్వాసి అనేటువంటిది మీరు ప్రీకన్సెప్షన్, మీరు మీ మైండ్లో ఉండాల్సినటువంటి విషయం. ఆ మైండ్లో మీకు అది లేకపోతే మీరు పిచ్చిగా ఉంటుంది అన్నమాట మన అప్లికేషన్. అర్థమవుతుందా? ఆమె ఎవరు? విశ్వాసి. విశ్వాసి అయినప్పటికీ కూడా పునరుద్ధానం ఎలా జరుగుతుంది, అది ప్రత్యక్షంగా ఎలా ఉంటుందో జరిగితే అనేటువంటి విషయం ఆమెకు తెలియదు. పాపం ఎప్పుడు చూసింది? ఎప్పుడు చూడలేదు కదా. కాబట్టి పునరుద్ధానం ఎలా జరుగుతుంది, ఏంటి, ఎలా ఆయన ఎలా లేచి వస్తాడు ఏంటి అనేది ఆమెకు పూర్తిగా తెలియదు. కాబట్టి రాయి దొర్లింపబడింది. ప్రభు లేడనగానే ఫస్ట్ అమ్మ మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటి? ఎవరైనా ఎత్తుకుపోయారేమో అని థాట్ వచ్చింది. తప్పేం కాదు అది, కానీ డెఫినెట్లీ ఇట్ ఈజ్ అవర్ హ్యూమన్ వీక్నెస్. తప్పేం కాదు అని అంటే అది మన వీక్నెస్లోంచి, మన పాపం నుంచి వచ్చింది కాదని కాదు దాని అర్థం. అర్థమవుతుందా? అది దేవునికి దూరం చేసే తప్పు కాదు అని అర్థం. అర్థమవుతుందా? దేవునికి నిన్ను దూరం చేసేటువంటి తప్పు కాదు, నీ విశ్వాసాన్ని ప్రశ్నార్థకం చేసేటువంటి అంత తప్పు కాదు అది. అర్థమవుతుందా? వీక్నెస్, బికాజ్ వీఆర్ సిన్నర్స్, బికాజ్ వీఆర్ వీక్. మనలో ఉన్నట్టు ఇది కూడా పాపమే. ఆదాము చేసినటువంటి పాపం వల్ల మనందరం పడిపోయిన తర్వాత మనందరిలో కూడా ఆ వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ని మరలా మనం ఏం చేస్తున్నాం? ఆదాము మీదే మోపాల్సిన అవసరం లేదు నింద. ఆ వీక్నెస్ని మరలా మనం పెంచి పోషిస్తున్నాం కూడా. కాబట్టి దానికి బాధ్యత మందే. సో మనందరిలో కూడా ఆ వీక్నెస్ ఉంటుంది అన్నమాట. కొన్ని విషయాలు అర్థం కావు, అది కూడా పాపమే. అదవుతుంది చెప్పింది. కొన్ని విషయాలు ఎక్కవు, పాపమే. ఎప్పుడు మోసపోతూ ఉంటాం, ఒక్కోసారి పాపమే. మనుషుల చేతిలో మోసపోతుంటాం, పాపం. మనుషుల్ని ఊరిక నమ్ముతూ ఉంటాం, కొంతమంది నమ్మకుండా వాళ్ళని నమ్ముతాం, నమ్మాల్సిన వాళ్ళని నమ్మం. ఏంటది? పాపం. అది
ఐమ్ జస్ట్ గివింగ్ యూ సమ్ పాయింట్స్ టు రిపెంట్. ఇవన్నీ కూడా మనం రిపెంట్ అవ్వడానికి, పశ్చాత్తాపడడానికి, దేవుని దగ్గర కృప కోసం కనిపెట్టుకోవడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి ఉన్నటువంటి పాయింట్స్ ఇవన్నీ. ఈ వీక్నెసెస్ గురించి నేను చెప్తుంది దానికోసమే. అర్థమవుతుందా చెప్పింది? అర్థమవుతుందా? ఈ పాపం నుంచి మనల్ని ఎవ్వరూ విడిపించలేరు, మనం ఇంతే, మన బ్రతికింతే అని చెప్పడం కాదు నా ఉద్దేశం. నేను ఎందుకు చెప్తున్నానంటే వీటన్నిటిని బట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రతి దినము కూడా మనం పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయొచ్చు. ఆయన కృప కొరకు మనం వేడుకోవచ్చు. మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం ఏం చేశాడని ధ్యానించుకొని ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించి ఆయన్ని మనం మ్యాగ్నిఫై చేసుకోవచ్చు మన జీవితంలో. అర్థమవుతుందా? సో పాపమే, అర్థం కాకపోవడం, నమ్మలేకపోవడం పాప స్వభావమే, పాపమే. కానీ దేవునికి దూరం చేసే పాపం కాదు, దేవుని కృపకి పూర్తిగా మనం దూరం అయిపోయే పాపము కాదది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసేటువంటి పాపము కాదది. దేవదూతలు కనిపించినప్పుడు, లోపలే ఖాళీ సమాధిని చూసినప్పుడు, అక్కడ తల రుమాలు మడత పెట్టి ఒక చోట ఉంచబడ్డాం చూసినప్పుడు వాళ్ళు గ్రహించుకొని విశ్వాసాన్ని తెచ్చుకొని జరిగిపోయిందిరా ప్రభు చెప్పినట్లే ఎక్స్ట్రాలో జరిగిపోయింది, మన జీవితంలో ఇది ఎలా అన్వయించుకోవాలో ఇప్పుడు మనం చూసుకోవాలి అని అనుకున్నారు, దీన్ని ప్రకటించాలనుకున్నారు. అక్కడి నుంచి విశ్వాసంతోనే వాళ్ళు నమ్మి వెళ్ళారు. అది లాస్ట్ వీక్ మనం చూసినటువంటి విషయం. సో ఇక్కడ ఈ మరియా అనేటువంటి స్త్రీ చూడండి, ఫస్ట్ పాయింట్ ఆమె విశ్వాసి. సెకండ్ పాయింట్, విశ్వాస అయినప్పటికీ పాప స్వభావం వల్ల ఆమెలో వీక్నెస్ ఉంది కాబట్టి ఆమె దేని గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఆ మైండ్ మారట్లా, ఆ మైండ్ స్టిక్ అయిపోతుంది. ఒక్కోసారి మన మైండ్ ఎప్పుడు ఒక దాని గురించే ఆలోచిస్తుంటాం, ఎప్పుడు ఒకటే చింతలో ఆ చింతను పట్టుకొని అలా ఆడుతుంటాం. అదవుతుందా? అది పోదు, జిడ్డులాగా కొన్ని చింతలు, కొన్ని డిప్రెషన్లు, కొన్ని ఏంటంటే ఆ జిడ్డులాగా పట్టుకొని ఏలాడుతుంటాయి వాళ్ళని. అర్థమవుతుందని చెప్పింది. అదేంటనుకున్నావు? పాపం. అలాంటిది నా జీవితంలో ఉందని గ్రహించుకున్నప్పుడు, అవును నా పరిస్థితిలో ఉంటే ఎవడైనా అంతే అనుకోవడం కాకుండా ఏం చేయాలి? ఇది పాప స్వభావం అని గ్రహించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి మనం వేడుకోవాలి. ప్రభా, నువ్వు నన్ను రక్షించుకున్నావు, నువ్వు నన్ను దగ్గర చేసుకున్నావు, నీ సన్నిధిని నాకు ఇస్తూనే ఉన్నావు, కానీ నాలో బలహీనతలు ఉన్నాయి ప్రభా. నేను ఇంకా బలహీనురాలుగా నేను ఉండగానే నువ్వు నన్ను చేర్చుకున్నావు ప్రభా. ఇదిగో ఈ డిప్రెషన్, ఇదిగో ఈ యాంగ్జైటీ, ఇదే రుజువు. దేనికి రుజువు? నా బలహీనతకి. ఇంకా దేనికి రుజువు? చెప్పాలి పెద్దగా. ఇంకా దేనికి రుజువు? మన బలహీనతకి అదే రుజువు, మనలో పాప స్వభావం ఉన్నదానే దానికి అదే రుజువు. ఇంకా దేనికి అది రుజువు చెప్పండి? వింటున్నారు అసలు? దేనికి రుజువు అని అడుగుతున్నా. దేనికి రుజువు? అసలు వింటున్నారా? అసలు అర్థం చేసుకుంటున్నారా? దేనికి రుజువు? రక్షింపబడ్డానికి పాపం ఉంటే రక్షింపబడినట్ట. దేనికి రుజువు? దేవుని ప్రేమకు రుజువు. మన బలహీనతే, మనం పాపలో మన బలహీనమైన వాళ్ళ మన దానికి అదే రుజువు. మనం ఇంకనూ బలహీనులుగా ఉండగానే, ఇంకనూ భక్తిహీనులుగా ఉండగానే క్రీస్తు మన కోసం సిలువలో మరణించాడనే వచనం ఉందే, దానికి కూడా అదే రుజువు కదా. ఎందుకంటే ఇంకా మనం బలహీనతలోనే ఉన్నాం కాబట్టి. దేవుని ప్రేమ ఈ విధంగా వెల్లడి చేయబడును. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, దిస్ ఈజ్ హౌ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ మేనిఫెస్టెడ్ while we are yet sinners, while we are yet unworthy, while we are yet weak, Christ died for us on the cross.
సో మనలో కనిపించే వీక్నెస్, ఎలాంటి వీక్నెస్ నేను చెప్పేది? క్రీస్తుకే దూరం చేసే వీక్నెస్ అయితే అది నరకానికి తీసుకెళ్తుంది. అసలు విశ్వాసవే కాదు. నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా, విశ్వాసుల్లో కనిపించే వీక్నెసెస్ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ మగ్దలేనే మరి ఎవరు? విశ్వాసి కాబట్టి కదా, విశ్వాసి కాబట్టి విశ్వాసుల్లో కనిపించే వీక్నెస్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, చిరాకులోకి వెళ్ళిపోయి, ఇదేంటి యేసు ప్రభు శవాన్ని కూడా తీసేశారు, ఇదేంటి ఇట్లా జరిగింది, ఏంది నా పరిస్థితి ఏందిరా నాయన, ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో తర్వాత అని యాంగ్జైటీలోకి పోయి ఆ విధమైనటువంటి దుఃఖంలోకి పోలే. అదవుతుందా? ఇది కూడా శరీరానుసారమైన దుఃఖమే, లోకానుసారమైన దుఃఖమే అయినప్పటికీ ఇది దేవునికి దూరం చేసేంత దుఃఖం కాదు, దేవునికి కృపకు దూరం అయిపోయేంత దుఃఖం కాదు, దేవునితో మాట్లాడలేనంత దుఃఖం కాదు. అర్థమవుతుందా? విశ్వాసంలో వచ్చేటువంటి ఇది పాపమే. దీన్ని మనం గుర్తించి, ప్రభా నేను ఇంకా బలహీనరాలుగానే ఉన్నా, ఇంకా నేను బలహీనుడిగానే ఉన్నాను ప్రభా అని చెప్పి గుర్తించి ప్రభుని స్తుతించకపోతే ఏమవుద్దో తెలుసా? ఆయన దగ్గర పశ్చాత్తాపడి, నేను ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇంకా నన్ను ప్రేమిస్తున్నావు, ఇంకా నీ రక్షణను కొనసాగిస్తున్నావు, ఇంకా నన్ను రక్షించుకున్నావు అని చెప్పి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఆయన్ని మనం మ్యాగ్నిఫై చేసుకొని ఆయన్ని మనం స్తుతించకపోతే ఏమవుద్దో తెలుసా? స్తుతించకపోతే ఏమవుద్దంటే ఈ యాంగ్జైటీ ఏమైపోద్దంటే దేవుని నుంచి కూడా మనల్ని దూరం చేసే స్థితికి వెళ్ళిపోద్ది. ఇదే సేమ్ యాంగ్జైటీ దేవుని దగ్గరికి కూడా ఇంకా ప్రార్థన చేసుకోవడానికి కూడా మొహం చాలనంత స్థితికి వెళ్ళిపోద్ది. ఇదే యాంగ్జైటీ. సంఘానికి మొహం చూపించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోద్ది. సహవాసం కూడా సరిగ్గా చేయలేని పరిస్థితికి వెళ్ళిపోద్ది. జీవితాన్ని సరిగ్గా ఇతరులతో పంచుకోలేని స్థితికి వెళ్ళిపోద్ది. ఆ స్థితిలో ఉందా మరియా? లేదు. ఆ స్థితికి వెళ్ళక ముందే దేవుడు ఆమెకు కనిపించి, మరియా నీ దేవుడు నా దేవుడు, నీ తండ్రి నా తండ్రి అయినటువంటి ఆయన దగ్గరికి నేను తిరిగి వెళ్ళిపోతా ఉన్నాను, ఈ విషయాన్ని నా సహోదరులకి నువ్వు తెలియచేయాలి అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చేశాడు, ఒక పని చెప్పాడు. సంతోషంగా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ప్రభా నన్ను ఇంకా నువ్వు వాడుకుంటున్నావు, నేను బలహీనరాల్ని, నేను గ్రహింపులేని దాన్ని, అయినప్పటికీ నన్ను వాడుకుంటున్నావు, అర్థం లేనటువంటి యాంగ్జైటీతో వచ్చాను ప్రభా నీ సమాధి దగ్గరికి, కానీ దాన్ని నువ్వు క్షమించి నన్ను వాడుకుంటున్నావు, దాన్ని తీసేసి నాకు నీ సువార్తని ప్రకటించే పనిని నాకు అప్పగిస్తున్నావు ప్రభా అని చెప్పి ఆమె ఆయన ఎదుట పడి ఆయన ఆరాధన చేసి ఉంటుంది. అర్థమవుతుందా? ఇలాంటి సమయంలో నిజమైన ఆరాధన అనేది వస్తుంది. సో గుర్తుపెట్టుకుంటున్నారా? మరి ఎవరు? ఫస్ట్ పాయింట్ విశ్వాసి. సెకండ్ పాయింట్ ఏంటి మనం నేర్చుకుంది? విశ్వాసి అయినటువంటి వారిలో వీక్నెస్ కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆ వీక్నెస్ మనము ఇంకా పాపులమే, మనలో పాపము ఉన్నది అనేది రుజువు చేస్తుంది. ఇంకోటి ఏం రుజువు చేస్తుందంటే మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించన్న సంగతిని కూడా రుజువు చేస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయగలుగుతాం? దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం, యేసుక్రీస్తుని చూడగలుగుతాం, ఆయన సువార్తని సిలువని ధ్యానించుకోగలుగుతాం, ఆయన్ని మనస్ఫూర్తిగా స్తుతించుకోగలుగుతాం. సిలువలో ఎంత ప్రేమ చూపించాడో మనం దాన్ని బట్టి మనం ఏం చేయగలుగుతాం? కొలుచుకోగలుగుతాం, ఆయన్ని మ్యాగ్నిఫై చేసుకోగలుగుతాం, ఆయన గొప్పవాడిగా గంభీరమైన వాడిగా ఆయన మనం మన జీవితంలో చూడగలుగుతాం, పశ్చాత్తాపడగలుగుతాం. ఈ లోకానుసారమైన దుఃఖం కాస్త దైవచిత్తానుసారమైన దుఃఖంగా మారిపోదు. దైవచిత్తానుసారమైన దుఃఖంగా మారిపోదు. అదవుతుందా చెప్పింది? ఆమె ఏ దుఃఖంతో వచ్చిందో అది మారిపోయింది. సో విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసాన్ని ఎలా చెప్పాం? ఆమె లైఫ్ స్టైల్ని బట్టి. కానీ విశ్వాసంలో కూడా ఏమున్నాయి? బలహీనతలు ఉన్నాయి,
ఆ బలహీనతలు కనిపించినప్పుడు విశ్వాసం ఏం చేస్తాడు? యేసయ్య దగ్గరికి వెళ్తాడు, ఆయన స్తుతించుకుంటాడు, ఆరాధన చేస్తాడు. ఇది మనం మాట్లాడు. తర్వాత అక్కడ మరియా యేసుక్రీస్తు ప్రభువాన్ని పిలుస్తున్నటువంటి మాటను గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. జ్ఞాపకం ఉందా? ఏమని పిలుస్తుంది మరియా యేసు ప్రభువారిని? రబ్బూని అని పిలుస్తుంది. రబ్బూని అని అంటే హెబ్రీ భాషలో ఏంటి అర్థం? బోధకుడు అని అర్థం. బోధకుడు అని అర్థం. ఆల్మోస్ట్ ఒక ప్రొఫెషన్ లాంటిది అనమాట. ఒక ప్రొఫెషన్ లాగా తయారైంది ఆ రోజుల్లో. అందుకనే పౌలు ఆయన యొక్క ఫ్యామిలీ ప్రొఫెషన్ ఏంటి అని అడిగితే ఆయన ఫ్యామిలీ ప్రొఫెషన్ టెంట్ మేకింగ్, డేరాలు గుట్టేటువంటి ప్రొఫెషన్ వాళ్ళ ఫ్యామిలీ. డేరాలు గుట్టిన ప్రభుని మహింపరుద్దాం అనుకోలే. ఏమనుకున్నాడంటే సువార్త ప్రకటించే ప్రభుని మహింపరుద్దాం అనుకున్నాడు. సువార్త ప్రకటించడానికి పోయాడు. ఓకే, అదవుతుందా? కానీ అవకాశం వచ్చినప్పుడు, ఇతరుల మీద ఆధారపడకుండా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయనకి చేతిలో ఉన్న పనిని వాడుకున్నాడు. కొద్ది రోజులు డేరాలు కొట్టాడు, డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా పరిచర్య చేసుకున్నాడు, ఎవరి మీద ఆధారపడకుండా. అదవుతుందా? నేను డేరాలు కుట్టే కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను డేరాలే కుట్టి దేవుడిని మహింపరచాలి నా డేరాల ద్వారా అనుకున్నాడా? అనుకోలేదు. ఇట్లాంటి తిక్కల లాజిక్లో ఎవడన్నా చెప్తే ఆడి నుంచి దూరంగా పారిపోయాడు. అదవుతుందా? సో ప్రభుని మహిమపరచడం ఎలా అనేటువంటిది ఇట్ ఈస్ చాలా స్పష్టంగా డిటర్మిన్ చేయబడింది దేవుని వాక్యంలో. ఆయన సువార్త ప్రకటించవలసిన వారమై ఉన్నాం, శిష్యులను తయారు చేయవలసిన వారమై ఉన్నాం. అర్థమవుతుందా? ఆయన సువార్త భారం మనం మొయ్యవలసిన వాళ్ళమై మనం ఉన్నాం. ఈ విషయంలో మనం సరి చేసుకోకుండా, ఈ విషయంలో మనం చురుగ్గా ఉండకుండా ఇంకేవేవేవేవో పిచ్చి పిచ్చి వాటిలో గురించి మనం ఆలోచన చేసి నేను సరిగ్గా ఉద్యోగం చేయట్లేదు, నేను సరిగ్గా దేవుడిని మహింపరచట్లేదు, నేను అందులో మహింపరచట్లేదు, ఇల్లు క్లీన్గా పెట్టుకోవడంలో మహింపరచట్లేదు, ఉద్యోగం చేసే విషయంలో మహింపరచట్లేదు, అయ్యో అని చెప్పి ఇలాంటి ఫేక్ వేషాలు వేయకూడదు. ఓకే, మొట్టమొదటి మనం ఆలోచించాల్సింది ఏంటి? అంత కన్సర్న్ ఉంటే దేవుని మహింపరచాలని అంత కోరిక కనుకుంటే మొట్టమొదటి మనం ఆలోచించే దేని గురించి? సంఘముతో ఎలా కలిసి ఉండాలి. సంఘముతో కలిసి ఉంటే ఆయన సువార్త ప్రకటిస్తాను, లేకపోతే ఆయన సువార్త ప్రకటించలేను. అదే ఆయన నన్ను ఆజ్ఞాపించింది. ఆ పనిలో ఉంటేనే ఆయన యుగ సమాప్తి వరకు ఆయన సన్నిధిని నేను అనుభవించగలుగుతాను, ఆయన నేను గొప్ప చేయగలుగుతాను కదా. ఆ విధంగా మనం ఏం చేయాలి అని అంటే మనము ఆయనని మహిమపరచాలి. సో పౌలు ఫ్యామిలీ ప్రొఫెషన్ డేరాలు కొట్టడం అయితే ఆయన తీసుకున్న ప్రొఫెషన్ ఇంకోటి ఉంది. ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ తీసుకున్న ప్రొఫెషన్ అదేంటంటే పరిసయ్యుడు. దాన్ని కూడా మార్చేశాడు దేవుడు. సువార్తికుడు అయ్యాడు, అపోస్తలుడు అయ్యాడు. అలానే యేసు ప్రభు వారు కూడా ఆయన ఫ్యామిలీ ప్రొఫెషన్ ఏంటి? వడ్రంగి వాడు. కానీ ఆయన చెక్కలు తయారు చేసి దేవుడిని మహింపరుద్దాం అనుకోలేదు. ఏమనుకున్నాడు? సువార్త ప్రకటిద్దామనే అనుకున్నాడు. సువార్త ప్రకటించాలనంటే సమాజానికి ఒక ప్రొఫెషన్ ద్వారా ఆయన పరిచయం అవ్వాలి. లేదు ఆయన అట్లా కూడా అనుకోలేదేమో. ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, కానీ ఆయన్ని చూసిన వారు, ఆయన చెప్పే మాటలు విన్నవారు ఆయనకు ఒక బిరుదు ఇచ్చేశారు, ఆయనకు ఒక ప్రొఫెషన్ని అంటగట్టేశారు. ఏం ప్రొఫెషన్ అది? బోధకుడు అనే ప్రొఫెషన్. అదొక ప్రొఫెషన్ ఆ రోజుల్లో. రాబాయిస్ అంటారు. ఈ రోజుల్లో కూడా రాబాయిస్ అనేవాళ్ళు ఇట్స్ అ ప్రొఫెషన్. గుంటూరులో కూడా ఉన్నారు రాబాయ్, ఒకడు ఉన్నాడు అటు చేబ్రోల్లో ఉన్నాడు. అదవుతుందా? ఆడ చేబ్రోల్లో ఒకటి ఉందన్నమాట, ఒక సెనగోగ్ ఉంది చేబ్రోల్లో సెనగోగ్ ఒకటి ఉంది. ఆ సెనగోగులో వాడు ఉంటాడు. మాది ఈ దేశం కాదు, మమ్మల్ని ఇశ్రాయేలు పంపించండి అని చెప్పి ఉద్యమాలు చేయడం, అప్పుడప్పుడు టీవీలో యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేయడం, ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఒక టోరా కూడా ఉంటుంది, చుట్ట. ఆ టోరాను పట్టుకొని ఆ వీధి 2-3 వీధులు ఊరేగించి డప్పులు వాయించి డ్యాన్సులు వేసి అందరు ముసుగులు వేసుకొని ఆ ఊరంతా తిరిగి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఇట్లాంటి యూదుల పస్కా పండుగ ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. అర్థమైందా?
సో వాళ్ళని ఏమంటారంటే ర్యాబాయిస్ అంటారు. సో ఇంకా అమెరికాలో కావచ్చు, ఇంకా మేము ఇతర దేశాల్లో కూడా మనం చూస్తే ర్యాబాయిస్ అనేవాళ్ళు ఒక ప్రొఫెషన్. మీరు యూట్యూబ్లో చూసినా కొంతమంది ర్యాబాయిస్ వాళ్ళ యొక్క ప్రసంగాలు ఉంటాయి. బోధకులు అనమాట వీళ్ళు. అదవుతుందా? ఆ రోజున చాలామంది బోధకులు ఉన్నారు. యేసుప్రభుకు ముందు కూడా చాలామంది బోధకులు ఉన్నారు. యేసుప్రభు కంటే ముందు ఇద్దరు గొప్ప బోధకులు ఉన్నారు. వాళ్ళ పేరు నేను మర్చిపోయాను. ఇద్దరు గొప్ప బోధకులు ఉన్నారు. ఆ బోధకుల్ని బేస్ చేసుకొని యూదులు 2 వర్గాలుగా కూడా చీలిపోయారు, వాళ్ళ డాక్ట్రిన్స్ని బేస్ చేసుకొని. కాబట్టి ఇంత గొప్ప బోధకులు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు శిష్యులకు యేసయ్యే ఒక నిజమైన బోధకుడిగా కనిపించాడు. అందుకనే మరి ఇక్కడ ఏమని సంబోధిస్తున్నామని ఆయన్ని రబ్బుని అని సంబోధిస్తుంది కదా, బోధకుడా అని సంబోధిస్తుంది కదా. సో ఎవరు బోధకుడా అని సంబోధిస్తారు? ప్రభు అని సంబోధించే వాళ్ళు ఉన్నారు, యేసు అని సంబోధించే వాళ్ళు ఉంటారు. బోధకుడా అని స్పెసిఫిక్గా ఆ బిరుదునే ఆమె తీసుకున్నది అని అంటే షీ మస్ట్ బి ఎంజాయింగ్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మనం మాట్లాడుకున్నాం. దట్ మీన్స్ షీఈ్ ఎ టీచబుల్ ఉమెన్. షీఈ్ ఎ టీచబుల్ ఉమెన్. ఆమెకు వచ్చినటువంటి సందేహాలని కావచ్చు, ఆమె లేఖనాలని చదువుతూ ఉన్నప్పుడు, లేఖనాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆమెకు వచ్చినటువంటి సందేహాలని కావచ్చు, వాటి మీనింగ్ని కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి బహుశా ఆమె అడుగుతూ ఉండొచ్చు. ఆయన చెప్పిన వాటన్నిటిని మరలా లేఖనాల్లో చూసుకుంటూ, డౌట్స్ వస్తే మరలా అడుగుతూ, డిస్కస్ చేస్తూ ఆమె గడిపి ఉండొచ్చు కదా. షీఈ్ ఎ టీచబుల్ మ్యాన్. షీ వాంట్స్ టు బి టాట్. డూ యూ నో దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ ట్రైట్ ఎస్పెషల్లీ ఫర్ అ ఉమెన్. ఒక స్త్రీకి ఉండి తీరవలసినటువంటి ఒక గొప్ప లక్ష్యం ఇది. ఏంటది? టీచబిలిటీ. దీనికి ఆపోజిట్ ఏంటో తెలుసా? గదిలో కూర్చొని సొంతగా శూన్యంలోకి చూస్తూ ఆలోచించుకోవడం, సొంత ఆలోచనలోకి వెళ్ళడం, దిక్కుమాలిన మొహం ఒకటి వేసుకొని రూమ్లో కూర్చొని ఏమై ఉంటుందబ్బా, దీనిది ఇదేంటబ్బా, అదేంటబ్బా, దీని అర్థం ఏంటబ్బా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, వీళ్ళు ఎందుకు ఎలాగ ఉన్నారు, సంఘం ఏంటి, సహవాసం ఏంటి అని చెప్పి పిచ్చి లాజిక్లు అప్లై చేసి, అర్థమవుతుందా, సొంతగా ఆలోచించుకుంటూ కూర్చోవడం అనమాట. దీనికి ఆపోజిట్ ట్రైట్ అది. ఒక స్త్రీకి ఉండకూడనటువంటి అవలక్షణం. స్త్రీలు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. స్త్రీలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? అడుగుతూ ఉండాలి. స్త్రీలు ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి. స్త్రీలు ఎప్పుడు కూడా బోధకు దగ్గరగా ఉండాలి. వాళ్ళు బోధింపబడుతూ ఉండాలి. టీచబుల్గా ఉండాలి. ఓపెన్గా ఉండాలి. ఈ విధంగా గదిలో కూర్చొని ఏవో ప్రీ కన్సెప్షన్స్ పెట్టుకొని, ఏవో తయారు చేసుకొని, ఆత్మీయ జీవితం అంటే ఇది, పరిచర్య అంటే ఇదే, ఎంతకు మించి అవసరంలా, వీళ్ళు ఏదో ఎక్స్ట్రాలు చేస్తున్నారు అని ముందుగానే కొన్ని తయారు చేసి పెట్టుకొని, అర్థమవుతుందా, చర్చికి వచ్చి కూర్చొని, లేకపోతే చెప్పేవాళ్ళు ఎదురు కూర్చొని, లేకపోతే భర్త ఎదురు కూర్చొని అడిదో చెప్తూ ఉంటాడు, ఆ సంఘ కాపరు ఏదో చెప్తుంటాడు, ఆ చెప్పు నీకెందుకు చెప్పు, నువ్వు చెప్పమంటే బోల్డ్ చెబుతావులే, కానీ నా కాన్సెప్షన్స్ ఉన్నాయి, నా కాన్సెప్ట్స్ నాకున్నాయి, చెప్పు నీ కాన్సెప్ట్స్ తోటి, నువ్వు అనుకున్నటువంటి ఊహలతోటి, నువ్వు అనుకున్నటువంటి సబ్జెక్టుతో సింక్ అయితే ఎస్ బాగా చెప్పాడు. సింక్ కాలేదనుకో, నీ చెవిలోంచి బయటికి పడాడు. ఎన్ని లోపల జరుగుతాయి అనమాట. ఇలా జరుగుతుంటే మనకు కూడా తెలీదు. అర్థమవుతుందా? ఎవరికైనా ఉండొచ్చేమో, కానీ ఒక స్త్రీకి ఎట్టి పరిస్థితిలో ఇలాంటి ఒక మనస్తత్వం ఉంది అని అంటే ఆ గృహంలో నరకమే. గుర్తుపెట్టుకోండి. ఆ గృహంలో అశాంతి, అసమాధానము, గందరగోళం, ఆ కుటుంబం నాశనం, దుంపనాశనం. అర్థమవుతుందా? స్త్రీకి ఎప్పుడు కూడా ఇలాంటి లక్షణం ఉండకూడదు. ఎప్పుడు కూడా ఉండకూడదు. భర్త ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైంది, భర్త ఎంత బలహీనంగా ఉన్నాడు అనిపించినా
ఏదైనా పొరపాట్లు చేస్తున్నాడు అనిపించినా, ఏది చేస్తున్నప్పటికి కూడా ఏదైనా సరే అడిగి తెలుసుకునేటువంటి మనస్సు ఉండాలి స్త్రీకి. ఏంటి ఇలా చేస్తున్నావు? ఇజ్ ఇట్ ద రైట్ వే టు డూ? నేనే ఉన్న మిస్టేక్ అయ్యానా? ఇది కరెక్టేనంటావా అని అడిగి చెప్పించుకొని నేర్చుకునేటువంటి మనసు ఉండాలి. ఓహో బోర్డు చూసాం, నాకు తెలియకుండా ఏముంటుంది, వీడేదో తెక్కల పని చేస్తున్నాడు అని మనసులో అనుకొని వాడు చెప్పిన దానికల్లా సరే సర్లే సర్లే అని తలూపి, ప్రేమ ఉండదు ఆ కుటుంబంలో. అదవుతుందా? ఐక్యత ఉండదు. కలిసి పని చేయలేరు, కలిసి ప్రార్థన చేసుకోలేరు, కలిసి ఆరాధన చేయలేరు, ఏది కూడా సింక్ అవ్వదు, గందరగోళంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఆ భార్యాభర్త, అటువంటి భార్యాభర్తల మధ్యలో బాండేజ్ ఉండదు. కలిసి మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధించడం, ప్రభు సేవలో ఉండడం, ఒకే ప్లాట్ఫామ్ మీద నిలబడి ప్రభుని స్తుతించడం, ఇలాంటివి ఏవి కూడా ఉండవు. అర్థమవుతుందా? అదవుతుంది చెప్పింది. ఎవరికి ఉండకూడదు? ఇది స్త్రీకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మీక్నెస్లో ఒక భాగం అన్నమాట ఇది. అదవుతుందా? టీచబిలిటీ. చక్కగా మగ్ధలేని మరియా ఆయనని ఎలా సంబోధిస్తుంది చూసారా? బోధకుడా అని సంబోధిస్తుంది. ఎందుకంటే నేను స్త్రీనయ్యా, నాకు బోధ కావాలి, నాకు నేర్పించేవాడు కావాలి. ప్రతి విషయంలో కూడా నేను తప్పు చేసే అవకాశం ఉంది, తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండే అవకాశం ఉంది. నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడ్డానంటే, నా అతి తెలివి మీద నేను ఆధారపడ్డానంటే నేను చాలా తప్పిపోయే అవకాశం ఉంది. ప్రభా, ఐ వాంట్ యువర్ టీచింగ్, ఐ వాంట్ టు నో థింగ్స్, ఐ వాంట్ టు లెర్న్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్, ఫ్రమ్ జీసస్. అదవుతుంది చెప్పింది. కుటుంబంలో అయినా సంఘంలో అయినా స్త్రీలకు ఉండవలసినటువంటి గొప్ప క్వాలిటీ అన్నమాట ఇది. సంఘంలో అయినా సరే స్త్రీలకి ఇది చాలా, అంటే పురుషులకు అవసరం లేదని కాదు, పురుషులకి అది మంచిగా ఎవరైనా బోధిస్తున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి అడుగుతారు. ఇక మంచిగా ఎవరైనా బోధిస్తున్నారు, ఇప్పుడు కావాలంటే అప్పుడు రా తమ్ముడు, నీకెందుకు, నీకు అన్నీ నేను చెప్తాను కదా అని అంటే ఇక వాళ్ళు వచ్చేస్తారు. స్త్రీలు అట్రారు. ఇదేదో అర్థం కావట్లేదు, అడుగుదామా వీడిని, ఏంటి ఇప్పుడు ముందు ఆలోచించుకుందాం అనుకుంటారనమాట. ఏదో తిక్కల ఆలోచన వస్తుంది, ఆ తిక్కల ఆలోచనలోనే ఉంటారు ఒక సంవత్సరం. ఆ తర్వాత దానివల్ల నష్టపోయిన తర్వాత అప్పుడు అక్క నేను ఇలా అనుకుంటున్నాను, ఇది కరెక్టా అని చెప్పి అప్పుడు అడుగుతాను. అర్థమవుతుందా? ఈలోపు జీవితం అది ఆ సంవత్సరం రోజులు గోవింద కదా. అందుకని స్త్రీలకు చాలా, అంటే స్త్రీలకు ఉండకూడనటువంటి, అంటే దాన్ని బాగా జాగ్రత్త పడాల్సినటువంటి విషయం అనమాట. ఎందుకంటే ఇది ఎక్కువ జరుగుద్ది కాబట్టి. అదవుతుంది చెప్పింది. అందుకని తమ భర్తల దగ్గర నేర్చుకోవాలని పౌలు చెప్తాడు. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని పేతురు చెప్తాడు. అదవుతుందా? స్త్రీలకు ఉండాల్సినటువంటి క్వాలిటీ. ఎందుకు ఇంతమంది చెప్పారు చూడండి. ఇక్కడ మరియ కూడా ఆమె అలాంటి ఒక మంచి క్వాలిటీ కలిగి ఉన్నటువంటి మంచి విశ్వాసం అని మనకు అర్థమవుతుంది. ఒక భర్త ఉండొచ్చు, మరి భర్త లేడో ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఆమెకున్నటువంటి ఒక మంచి క్వాలిటీ అది. ప్రభు దగ్గర కూర్చొని, ఇంకా ఎవరి దగ్గర చూస్తాం ఎలాంటి క్వాలిటీ, మంచి క్వాలిటీ చెప్పండి. మార్త లోపల ఉంది, ప్రీ కన్సెప్షన్స్ పెట్టుకొని ఉంది. ఇదే ఆత్మీయ జీవితం, ఎవడన్నా వస్తే వాడికి భోజనం పెట్టాలి, ఇంకెంతకంటే గొప్ప పనులు ఏముంటాయి, ఆడ కూర్చొని ఏమింటాం, ఏముంటాయి అంత తినేయి అని చెప్తా ఉంటే ఎన్నని వింటాం. తర్వాత తింటాం ఒక అరగంట, అలాగూ తిన్న తర్వాత ఏమైంది, తెగ ఇంటనే ఉంది, యేసుప్రభు అని చెప్పి నేర్చుకుంటూనే ఏముందంటాం. అంత నేర్చుకునే ఏముంటాయి అమ్మా, ఇక్కడ వంట చేయకుండా. అది ఉందని చెప్పింది. అది లోపల ఉంటుంది అన్నమాట, లోపల ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఒక ప్రీ కన్సెప్షన్. అది కరెక్టా కాదా ఎవడిని అడగదు, యేసుప్రభు వచ్చినా కూడా అడగదు. అడిగేవాళ్ళని చూసి మళ్ళా అదవుతుందా?
అలాగంటే నేనే మేధావిని ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట ఇట్లాంటి వాళ్ళు. స్త్రీలు ఇలాంటి పొజిషన్లో పడిపోవడం చాలా సులభం కాబట్టి స్త్రీలే జాగ్రత్తగా ఉండాలి, ఇది జరగకుండా. పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? సో టీచబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభు దగ్గర నేర్చుకోవాలి, ప్రభు సువార్తల నుంచి ఇంకా విషయాలు నేర్చుకోవాలి, ఇంకా ప్రభు నేను ఇంకా చూడాలి. ఒకవేళ నేను నా జీవితాన్ని ప్రభుని సరిగ్గా అన్వయించుకుంటున్నానో లేదో సహోదరులను అడిగి తెలుసుకుందాం, సంఘ కాపరులను అడిగి తెలుసుకుందాం, వాక్యం ఇంకా తెలిసిన వారిని అడిగి తెలుసుకుందాం. అర్థమవుతుందా చెప్పింది? అర్థమవుతుందా? పుస్తకాలు, బైబిల్ టూల్స్ హెల్ప్ చేస్తాయి, కానీ ఆటించవడానికి కూడా మనకు గైడెన్స్ కావాలి. ముందు నీ మైండ్లో ఉన్న ప్రీ కన్సెప్షన్ బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అవ్వకుండా నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవాంజలైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ సంఘంతో కలిసి దేవుని పనిలో ఉండాల్సిన అవసరం లేదు, దేవుని కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, దేవుని కోసం జీవితం అని అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్షిప్ అనేటువంటిది ఒక హెరసీ, లార్డ్షిప్ ఏం అవసరం లేదు, ఇలాంటివన్నీ చేయకుండా పరలోకానికి పోవచ్చు, మన ఉద్యోగం పని చేసుకొని అనే ఒక ప్రీ కన్సెప్షన్ మనం కలిగి ఉన్నాం అనుకోండి. ఇదిగో అక్క, ఇదిగో అన్న, ఇలాంటి ఆలోచన నాకు నేను కలిగి ఉన్నాను, ఇది కరెక్టేనా అని ఒకడిని అడిగి అది బ్రేక్ అయితే తప్ప నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా నువ్వు మారవు. నువ్వు గాస్పెల్ అకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్ మొత్తం తిరగాయి, మారవు. ఆ స్టీవ్ లాసన్ గారు రాసిన పుస్తకం అంతా తిరగాయి, మారవు. డిసైపుల్షిప్ గురించి రాసిన పుస్తకాలు మొత్తం తిరగేసినా నువ్వు మారవు. అర్థమవుతుంది చెప్పింది? అర్థమవుతుంది చెప్పింది? బాగా రాశాడు జాన్ మెకార్థర్, డిసైపుల్ గురించి వండర్ఫుల్గా రాశాడు, కానీ ఆయన రాసింది పరిశుద్ధంగా ఉండడానికి గురించే కదా, నేను పరిశుద్ధంగా ఉన్నాలే. అసలు జాన్ మెకార్థర్ ఎట్లా రాశాడో, ఎట్లా రాసింది యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నా నేను అనుకుంటావు. పుస్తకం మక్కి ఎట్టన్నది నా జీవితం అనుకుంటావు. అర్థమవుతుంది చెప్పింది? ఎప్పటికీ బాగుపడే ప్రసక్తే లేదనమాట. నరకానికి కూడా పోతారు ఇట్లాంటి వాళ్ళు. రక్షింపడిన వాళ్ళు కూడా ఇలానే ఉంటారు కదా. రక్షింపబడి ఇలాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు సరి చేస్తాడు. అసలు రక్షింపడిన వాళ్ళు సరి కూడా చేసుకోరు, ఇంతే ఉండి నరకానికి కూడా పోతారు. గాస్పెల్ అకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్ పుస్తకం మక్కి ఇట్లా నా జీవితం ఇట్లానే ఉందని భావిస్తూ నరకానికి వెళ్తారు. వాళ్ళకి అన్నీ కనిపిస్తాయి, వాళ్ళకి అన్నీ వాళ్ళు చేస్తున్నట్టుగా ప్రాక్టికల్గా అన్నీ పాటిస్తున్నట్టు కనిపిస్తాయి అన్నమాట వాళ్ళ కంటికి. అదవుతుందా? వాళ్ళ ఊహల్లో వేరే ఉంది కాబట్టి, అంతా ఊహలంతా వేరేగా ఉన్నాయి కాబట్టి. ఇది ఎప్పుడు బ్రేక్ అవుద్ది అని అంటే, తోటి సహోదరుడి దగ్గరికి వెళ్ళి పుస్తకాలు చదివితే బ్రేక్ అవ్వదు. నా మనసులో ఇలా ఉంది ఆలోచన, నా యొక్క అభిప్రాయాలు ఇలా ఉన్నాయి, ఇది కరెక్టేనా, నేను ఇలా చేస్తున్నాను, ఇలా ఆలోచిస్తున్నాను, ఇది కరెక్టేనా అని అడిగినప్పుడు మాత్రమే అది బ్రేక్ అవుతుంది. లేకపోతే ఎప్పటికీ బాగుపడవు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, బాగుపడవు. అదవుతుందా స్త్రీలారా? అది ఎప్పటికీ బాగుపడే ప్రసక్తే లేదన్నమాట. ఇంకెట్లానే ఉంటుంది జీవితం, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇంతే ఉంటుంది. ప్రభువులో ఎదగలేం, ప్రభువులో సంతోషించలేం, ఎందులో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడదు. విశ్వాసులు అయితే అలా ఉండరు, అవిశ్వాసులు ఎలా ఉంటారు. సో మగ్దలేని మరియ జీవితంలో మనం చూస్తుంది టీచబిలిటీ, మీక్నెస్, నేర్చుకునే మనస్సు. ఎంత యాంగ్జైటీ ఆమెకున్నా, ఎంత డిప్రెషన్కి ఆమె లోనైనా ఆమెకు నేర్చుకునే మనసు ఉంది కాబట్టి, ఇది నా యాంగ్జైటీ అండి, ఏంటి నేను ఎవరికి నా కోసం యాంగ్జైటీ, నేను డబ్బుల కోసం యాంగ్జైటీ పడ్డానా, యేసు ప్రభు కోసమేగా పడుతున్నా, ఇలాంటి మిస్కన్సెప్షన్స్లో కూడా లేదామా. ఎప్పుడైతే ప్రభు అంతా మాట్లాడడం ప్రారంభించాడో ఆమె యాంగ్జైటీ అంతా వెళ్ళిపోయింది. ఆమె వెంటనే వెళ్ళి శిష్యులకి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన పనిని సంతోషంగా చేసిందా లేదా? చేసేసింది. ప్రభు ఇచ్చిన టాస్క్ని ఆమె పూర్తి చేసిందా లేదా? చేసేసింది. ఏడ్చుకుంటా కూర్చుందా? ఇంకా లేదు. కాబట్టి
దేవుడు నేర్పించినటువంటి సత్యం, నా దేవుడు వారి దేవుడు, నా తండ్రి వారి తండ్రి. వారి తండ్రి ఎందుకన్నానంటే మరియతో చెప్పలా, మళ్ళా నువ్వు ఈ విషయాన్ని, ఈ మాటల్ని వెళ్ళి ఎవరికి చెప్పమన్నాడు? నా సహోదరులు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు, ఆయనకి వాళ్ళకి చెప్పు. అదవుతుందా? నీ తండ్రి నా తండ్రి ఒకళ్ళేనమ్మా, నీ దేవుడు నా దేవుడు ఒకడేనమ్మా, అలానే వాళ్ళ దేవుడు నా దేవుడు కూడా ఒకళ్ళే. కాబట్టి మనందరం కూడా ఒకే మనం ఆత్మలో ఉన్నాము, నేను మీ దేవుడిని అని చెప్పి అలాగా ఆమెని చెప్పట్లా. ఆమెకి ఏం చెప్తున్నాడంటే ఆమె ఫోకస్ అంతా దేని వైపు మారుస్తున్నాడు? సంఘం వైపు చూపిస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. వారి దేవుడును నా దేవుడును, ఆరి తండ్రి నా తండ్రి అయినటువంటి వాని దగ్గరికి నేను ఎక్కి పోచున్నాను అని చెప్పు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఇంకా నీకు కొన్ని విషయాలు నేర్పిస్తారు. అప్పుడు వాళ్ళు అపోస్తులుగా మారి అపోస్తుల బోధన నీకు ఇస్తారు, వాక్యాన్ని నీకు ఇస్తారు, సంఘాన్ని స్థాపిస్తారు, స్థానిక సంఘంలో నేను నిలబెట్టుకుంటారు. నువ్వు వారితో కలిసి తోటి విశ్వాసిగా నువ్వు వర్ధిల్లుతూ ఈ విశ్వాసంలో అభివృద్ధి అవుతూ నువ్వు ఉంటావు. అంగీకరించింది, ఆమె వెళ్ళింది. సో టీచబిలిటీ ఆఫ్ మేరీ మ్యాగ్డలీన్ అక్కడ మనం చూసాం. అలాగనే ఇంకో విషయం మనం చూసింది ఏంటి అని అంటే, నేను ఇంకను నా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కాబట్టి నన్ను తాకవద్దు అని ఆమెతో చెప్పాడు కదా. ఈ విషయంలో మనం అర్థం చేసుకునేటువంటివి అంటే ఆమె యాంగ్జైటీని జయించింది, ఆమె యొక్క యాటిట్యూడ్ని కూడా మార్చుకుంది. ఆమె యాంగ్జైటీని మార్చుకుంది, క్రీస్తు పట్ల ఆమెకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా, ఒపీనియన్ని కూడా మార్చుకుంది. అంటే ఆయన దేవుడని తెలియదా అంటే ఆయన దేవుడని తెలుసు. ఆమెకి విశ్వసించింది. విశ్వాసే ఫస్ట్ పాయింట్. కాంట్రడిక్షన్ రాదు. మళ్ళా ఫస్ట్ పాయింట్లో ఏంటి, మనం ఏం మాట్లాడుకున్నాం? ఆమె విశ్వాసాన్ని ఎస్టాబ్లిష్ చేశాం. సో దానికి మళ్ళీ కాంట్రడిక్షన్ ఏం కాదు. ఇది ఆమెకు తెలుసు, ఆయన దేవుడని తెలుసు, ఆయన మెస్సయ్య అని తెలుసు, అన్నీ తెలుసు, ఆయన పునరుద్ధరణ అవుతాడని కూడా తెలుసు ఆమెకి. కానీ ఆయన మహిమను కన్లారా ఆమె చూడడం ఇదే మొట్టమొదటిసారి. కాబట్టి ఆమె ఇప్పుడు దాకా ఏమనుకుంది అని అంటే, యేసుప్రభు నన్ను చూసే విధానం కొంచెం తక్కువగా ఉన్నింది. యేసుప్రభుని ఇదివరకట్లాగానే వచ్చి ఆయన వస్త్ర చెంగుని ముట్టుకొని ఆమె తన ప్రేమను ఆమె యొక్క ఆరాధనని చూపిద్దామని అనుకుందేమో. ప్రభు ఏమన్నాడమ్మా, నేను ఇంకా నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నేను నా తండ్రి వద్దకు ఎక్కిపోవలసిన వాడిని, కాబట్టి నన్ను ముట్టుకొనవద్దు అన్నాడు. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత మహిమ గలవాడో, ఆయనకు ఎంత వ్యత్యాసం ఉందో ఆయన తెలియజేశాడు. ఆ పరిశుద్ధతని ఆయన చూపించాడు, ఆ ప్రత్యేకతను ఆయన చూపించాడు, ఆయన మహిమను ఆయన డెమాన్స్ట్రేట్ చేశాడు. అప్పుడు వెంటనే ఆమె ఆగిపోయి ఆయన చెప్పిన విషయాల్ని మరలా వినడానికి సిద్ధపడిపోయింది. షీఈస్ టీచబుల్ కదా. అర్థమవుతుందా? ఇదేంది ముట్టుకోవద్దన్నాడు ఏంటి, ఎందుకు ముట్టుకోవద్దన్నాడు, దీని వెనకాల ఏముంది లాజిక్? ఇప్పుడు నాకు తెలిసి 3-4 అడిగారు నన్ను, ఎందుకు యేసుప్రభు ఆమెను ముట్టుకోవద్దన్నాడు, దీని వెనకాల నా లాజిక్ నాకు తెలియాలి. ఇది కాదు టీచబిలిటీ అంటే. అర్థమవుతుందా? టీచబిలిటీ అంటే ఇది కాదు. అక్కడ ఎందుకు ముట్టుకోవద్దన్నాడు, నాకు కన్ఫ్యూషన్ వచ్చింది, ఇదిగో పలానా ఇలా కన్ఫ్యూషన్ వచ్చింది, ఇది కరెక్టేనా, లేకపోతే దీని గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా, ఎక్కువ ఆలోచించి అసలు అవసరం ఉందా, దీని ఎక్స్పోజిషన్ ఏంటి అసలు అని అడిగితే దట్ ఈస్ టీచబిలిటీ. అడగరన్నమాట. అడగడుగుతారు, దీని వెనకాల ఏదో ఉంది మర్మం, నాకు చెప్తావా సస్తావా, అది ఆల్రెడీ అన్నా చెప్పు, నువ్వు కరెక్ట్ చెప్తావా లేదా చూద్దాం. స్త్రీలకు ఉండకూడనటువంటి
లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలు కొంప కొల్లేరైపోద్ది, నరకం అయిపోద్ది. భర్తకి నరకం, పిల్లలకి నరకమే, అందరికి నరకమే, సర్వనాశనం. అదవుతుంది చెప్పింది. సొంత మేధావితనంతో ఊహించుకొని, సొంత కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకొని, చెప్పేది నేర్పించేది దాని మీద ఆధారపడకుండా ఉండేటువంటి స్త్రీలు చాలా భయంకరమైన వారు. అదవుతుందా చెప్పింది? అదవుతుందా? సో చాలామంది అడుగుంటారు అక్కడ ఆ ప్రశ్నని, కానీ అక్కడ మరియకే రాలేదు ఆ డౌట్. అర్థమవుతుందా? మంచి టీచబుల్గా ఉన్న ఉమెన్కి ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు? మరియా. ఆమె అడిగిందా ఆ డౌటు? అడగలే. ఎందుకు ప్రభా, ఎందుకు మనదాకా బాగానే తాకాను కదా, ఇప్పుడు ఎందుకు ఏంటి ఏంటి ప్రత్యేకత ఏంటి చెప్పు అయిందా అనలా. నువ్వేం చెప్తావు వింటాను ప్రభా, సైలెంట్. నువ్వేం చెప్తావు వింటాను. నేను తండ్రి దగ్గరికి వెక్కిపోబోతున్నాను అంటే, ఓ నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధపడ్డావు. తండ్రితో సమానుడివి కదా, నువ్వు సృష్టికర్తావు కదా. నిజమేలే, నేను ఎలా తాకుతాను, నేను ఎలా అర్హురాలను అవుతాను నేను తాకడానికి? నువ్వు నాకు కనిపించావు, నాతో మాట్లాడుతున్నావు, నాకు నేర్పిస్తున్నావు, నాకు సహోదరులను ఇచ్చావు, నాకు సంఘాన్ని ఇచ్చావు, నాకు నేర్పించే వాళ్ళని ఇచ్చావు. ఇది చాలు ప్రభా అనుకునే ఆయనకు పూర్తిగా లోబడింది కదా మరియా. అర్థమవుతుందా? సో ఇదివరకు ఆయన్ని మహింపరిచిన దానికంటే బెటర్గా ఇప్పుడు ఆయన మహిమను చూచి ఆయన్ని మహింపరుస్తూ ఉంది మరియా. ఇదివరకు ఆమె బలహీనతల్ని గ్రహించిన దానికంటే ఇప్పుడు ఇంకా ఆమె బలహీనతల్ని గ్రహించి ఆ బలహీనతల్లో కూడా సన్నిధినిస్తున్నటువంటి క్రీస్తుని చూచి ఇంకా ఆయన్ని ఎక్కువగా మహిమపరిచి గణపరుస్తూ ఉంది మరియా. అదవుతుందా? ఇది ఆత్మీయ ఎదుగుదల. ఇదేంటిది? ఆత్మీయ ఎదుగుదల. సో నెక్స్ట్ పాయింట్ మీరు రాసుకోగలిగింది పాయింట్ ఏంటి అని అంటే, మేరీ ఈజ్ గ్లోరిఫైయింగ్ గాడ్, ఆర్ మేరీ ఈజ్ గ్లోరిఫైయింగ్ గాడ్ మోర్. షీ ఈజ్ గ్లోరిఫైయింగ్ గాడ్ మోర్. హౌ? By finding the contrast between her and the holy God, and by submitting herself to the teaching of Jesus Christ once again, and also submitting herself to, in the next point కింద రాసుకోవచ్చు మళ్ళీ ఇంకొక పాయింట్, also she is submitting to the fellowship of Jesus Christ, to the fellowship of saints. కదా చెప్పినట్లుగానే, ప్రభా నాతో ఏం మాట్లాడవా, ప్రభా నాకేం మర్మాలు చెప్పవా, నాకేం ప్రత్యేకమైన ఏం చెప్పవా, నా సహోదరులు ఉన్నారు వాళ్ళతో పోయి మాట్లాడంటున్నావు అయిందా? అనలేదు. ఆయన ఏం చెప్పాడు? వెంటనే ఆ పని చేయడానికి వెళ్ళిపోయింది. 18వ వచనం, మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. చూసారా, ఒక స్త్రీకున్న రోల్ని ప్రభు మెయింటైన్ చేస్తూనే, ఒక స్త్రీకి బోధించే రోల్ లేదు, ఒక స్త్రీకి నాయకత్వాన్ని వహించే రోల్ లేదు, ఆ రోల్ని మెయింటైన్ చేస్తూనే ఆ నాయకుడికే తెలియని సందేశాన్ని ఆమె చేతనే పంపిస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ నాయకుల్నే పురికొల్పేటువంటి సందేశాన్ని ఆమె ద్వారానే పంపిస్తున్నాడు. ఆమె నాయకత్వంలోకి వస్తే ఆమె ఆ పని చేయగలిగేది కాదేమో. ఆమె రోల్ని ఆమె గుర్తించి యేసుక్రీస్తు ఏ రోల్ ఇచ్చాడో ఆ రోల్లోనే ఆమె ఒక స్త్రీగా ఉండడానికి ఇష్టపడినప్పుడు, అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, అపోస్తలు కంటే ఏమో తక్కువ? అపోస్తుల కంటే అపోస్తులు ఎక్కువ ఏమంటే వెళ్ళి నా సహోదరులకు చెప్పు అన్నంత మాత్రాన ప్రభు దృష్టిలో ఏమో తక్కువ? చెప్పండి. ఆ తర్వాత తన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, ప్రభు మాట్లాడాడు,
మళ్ళీ ఏం చేత చెప్పించాల్సిన అవసరం ఏముంది ప్రభుకి? ఆయన వెళ్ళిపోవచ్చు కదా. అమ్మా నీకేం తెలియదు, నువ్వు కూర్చో అని చెప్పి, నువ్వు సైలెంట్ కూర్చో, ముసుగేసుకొని మూల అని చెప్పి ఈయనపోయి అన్ని పనులు చేసుకోవచ్చు కదా. అర్థమవుతుందని చెప్తుంది. ఆ అపోస్తుల్ని పురికొల్పేటువంటి మాటలు ఎవరి ద్వారా పంపిస్తున్నాడు? మరియ ద్వారా పంపిస్తున్నాడు. ఆ అపోస్తుల్నే బలపరిచే మాటలు మరియ ద్వారా పంపిస్తున్నాడు. ఏ టీచబుల్, హంబుల్, మీక్ అండ్ సబ్మిసివ్ ఉమెన్ who knows her role very well is encouraging the apostles themselves. అపోస్తుల్నే ఎంకరేజ్ చేసే మాటలు అటువంటి స్త్రీ నోట్లోనే దేవుడు ఉంచాడు. అలా అని చెప్పి వాళ్ళకి నాయకత్వాన్ని వహించడానికి ఆయన అనుమతి ఇవ్వలేదు. అదవుతుందా? ఆమె ఇంక నువ్వు నేర్చుకునేది ఏముందమ్మా, నువ్వు నన్నే కలిసావు, నీకెందుకు, నీకే ఇస్తున్నా పో, ఇదిగో నెత్తి మీద చేయబెడుతున్నా, అన్ని వరాలు నీకే ఇస్తున్నాను, పరిశుద్ధాత్మ నీకే ఇస్తున్నాను, పో, నీకెందుకు, నువ్వే ఇంకా నువ్వు అసలు నీకు తిరగలేదు అన్నాడా? అనలే. నువ్వు సంఘంలోకి వెళ్ళాలి నాన్న. నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు సంఘంలో ఉండాలి. అలా ఉంటేనే నీకు క్షేమం, సంఘం అంతటికి క్షేమం. నీకున్న రోల్ అది, నీకున్న రోల్ అది. దట్ డజంట్ మీన్ ఉమెన్ ఈజ్ ఏ లోవర్ బీయింగ్. నీకు పని చెప్తా, చేస్తావా? ఏం పని అయ్యా? ఆ సహోదరులు అని చెప్పానే, ఆ పురుషులు ఉన్నారు అక్కడ అని చెప్పానే, వాళ్ళకి నువ్వే చెప్పాలి ఈ మాటను. అర్థమవుతుందా? దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానులే, కానీ స్త్రీ అంటే విలువలో సమానులు. ఆయన విలువిచ్చే దాంట్లో సమానంగా విలువిస్తాడు, ఆయన ప్రేమించే దాంట్లో సమానంగా ప్రేమిస్తాడు. అర్థమవుతుందా చెప్పింది? కానీ ఆయన కొన్ని రోల్స్ని అలాట్ చేశాడు. వారు పాటించవలసిన, వాళ్ళు పోషించవలసినటువంటి పాత్రలు వేరువేరుగా దేవుడు సృష్టించాడు. అర్థమవుతుందా చెప్పింది? ఆ పాత్రల్ని ఆమె ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒబీడియన్స్. ఈ పాత్రల్ని సృష్టించింది, ఈ పాత్రల్ని పెట్టింది ప్రభు, కాబట్టి నేను ఒబే చేస్తాను అని ఒబే చేసినప్పుడు అపోస్తలులకే సువార్తని తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా ఆమెను దేవుడు వాడుకున్నాడు. ఆ విధంగా ఆమె మారింది. ఒక బలహీనురాలు, ఒక యాంగ్జైటీతోటి సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి, అక్కడ సమాధి ఖాళీగా ఉండని చూసి వణికిపోయి గందరగోళ పడుతున్నటువంటి ఒక సాధారణమైనటువంటి బలహీనమైనటువంటి స్త్రీని కృప చూపించి అపోస్తలులకే ఆమె యేసుక్రీస్తు పునరుద్ధాన సువార్తని ప్రకటించే వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. బోధించమని కాదు, టీచ్ చేయమని కాదు. అదవుతుందా? ఎన్ని ప్రసంగాలు చేస్తే ఈ సంతోషాన్ని ఇస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఈ విజువలైజ్ చేసుకోండి. ఏమి వెళ్తుంది, వెళ్ళి ఇక్కడ జరిగిన విషయాలన్నీ అపోస్తలులకి, అక్కడ ఉన్న వారికి చెప్తుంది, వివరించి చెప్తుంది. ఏం మాట్లాడాడు ప్రభు, ఏం ఆమె చెప్పబట్టే కదా మరి యోహాన్ రాశాడు. యోహాన్ వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ సీన్లో? మరియా, యేసుప్రభు ఉన్నాడు. మరి వెనకాలకి వెళ్ళి యోహానికి చెప్పబట్టే కదా రాశాడు యోహాన్ ఇది. అదవుతుందా? ఈమె చెప్పకపోతే యోహానికి కంటెంటే లేదు. అదవుతుందా? ఏం చెప్పుంటుంది? జరిగినవన్నీ వివరించి ఉంటుంది. ప్రసంగం చేయడం కాదు. ఏం చేసి ఉంటుంది? బైబిల్ స్టడీ కాదు, కౌన్సిలింగ్ కాదు. ఏం చేసి ఉంటుంది? వాళ్ళకి పాస్ట్రమ్మగా మారడం కాదు. ఏం చేసి ఉంటుంది? జరిగిన విషయాలు ఉన్నట్టుగా వారికి చెప్పుంటుంది. ఎంత సంతోషంలో వాళ్ళు వెళ్ళుంటారు, ఎంత ఆనందంతో వాళ్ళు నింపబడి ఉంటారు. ఈరోజు మనం కూడా ఆమె చెప్పిన మాటలనే యోహాన్ రాస్తే దాన్ని మనం చదువుకుంటున్నాం కదా. ఎంత మేలు జరిగింది ఇక్కడ. ప్రసంగాల వల్ల జరిగిందా? పాస్ట్రమ్మగా మారిపోవడం వల్ల జరిగిందా? నాయకురాలుగా అయిపోవడం వల్ల జరిగిందా? కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల జరిగిందా? బైబిల్ స్టడీలు తీసుకోవడం వల్ల జరిగిందా? యేసయ్య చెప్పిన పని చెప్పినట్టు చేయడం ద్వారా జరిగింది. తగ్గించుకొని నేర్చుకునే స్వభావాన్ని చూపించడం ద్వారా జరిగింది. స్త్రీలు గమనించాలి. పురుషులైనా సరే కొన్నిసార్లు ఈ విధంగా తగ్గించుకొని దేవుడు చెప్పిన పని మనం చేయడానికి మనం సిద్ధపడాలి తప్ప, మనం అనుకున్న పని, మనకు వీలైన పని, మనకి ఇష్టమైన పని చేసుకుంటాం ముందుకెళ్ళాలని ఆశించకూడదు. ప్రభు మనకి చెప్పిన పని మనం చేయడానికే మనము సిద్ధపడాలి. సో ఇది మనం మరియ జీవితం నుంచి నేర్చుకునేటువంటి గొప్ప పాఠాలు. కాబట్టి
వీటన్నిటిని జాగ్రత్తగా మన జీవితాలను అప్లై చేసుకుందాం. వీటికి విరుద్ధంగా ఏదైనా ఉంటే పశ్చాత్తాపడి ప్రభు దగ్గర సరి చేసుకుందాం. ఆ విధంగా సరి చేసుకుంటూ మన బలలో చేవేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే అందరు ప్రార్థనలో ఉండండి.